గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పర్యటిస్తున్నారు. రామ్ చరణ్కు అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు రాజమండ్రి చేరుకున్న రామ్ చరణ్కు మెగా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. పిఠాపురంలో మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పర్యటిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. సునీల్, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పాలి. అందుకు కారణం పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేయడం ప్రధాన కారణం. పైగా ఈసారి పవన్ కళ్యాణ్ ని ఎలాగైనా సరే అత్యధిక మెజార్టీతో, రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించాలని ఒకవైపు అభిమానులు, కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు కూడా నడుం బిగించారు. అయితే కొద్ది రోజులుగా జబర్దస్త్ బ్యాచ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించాలని, అతనికి భారీ మెజార్టీ రావాలని జోరుగా ప్రచారాలు కొనసాగించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రస్తుతం కుటుంబ సభ్యులు, ఏదైతే పవన్ కుటుంబ సభ్యులు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా పిఠాపురం చేరుకుని పవన్ కోసం ప్రచారాలు కూడా ఇప్పటివరకు కొనసాగించారు. ఇక నేచురల్ స్టార్ నాని వంటి వారు కూడా సోషల్ మీడియా ఏదైతే వేదికగా సపోర్ట్ ను కూడా అందించారు. స్వయంగా తన అన్న మెగాస్టార్ చిరంజీవి గ్రౌండ్ లోకి రాకపోయినా సరే సోషల్ మీడియా ద్వారా తన తమ్ముడికి అయితే సపోర్ట్ గా నిలబడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇంకా లాస్ట్ పంచ్ అన్నట్టుగా ప్రస్తుతం ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తల్లితో సురేఖతో కలిసి ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గానికి వచ్చారు. రామ్ చరణ్ డైరెక్ట్ గా ఎన్నికల ప్రచారం కోసం అని కాకుండా పిఠాపురంలో ఏదైతే పాదగయ క్షేత్రం దర్శనం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని తన తల్లి అలాగే నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి సందర్శించుకున్నారు. అయితే పనిలో పనిగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేసినట్టు కూడా ఉండడంతో ప్రస్తుతం రామ్ చరణ్ అలాగే తల్లి సురేఖ, అల్లు అరవింద్ ప్రస్తుతం చేబ్రోల్లోని పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతానికి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడి నుంచి 11:30కి గొల్లపురంలో పిఠాపురం వచ్చి అక్కడ పాదగయ క్షేత్రానికి కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ మొక్కులు చెల్లించడమే కాకుండా ప్రత్యేక పూజలు కూడా చేశారు. తర్వాత చేబ్రోల్లో తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ప్రత్యేకించి సురేఖ, రామ్ చరణ్ పిఠాపురం పర్యటన హాట్ టాపిక్ గా మారింది. ఆలయ దర్శనం అయ్యాక ఏదైనా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఏమైనా సోషల్ మీడియా వేదికగా మాట్లాడతారా లేదన్నది ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీలో బాలాజీ చెరువు సెంటర్ లో సభ ఉండడం, ఆ సభకి రామ్ చరణ్ కూడా హాజరవుతారని కూడా కొంత ఊహాగానాలు కూడా వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా ప్రస్తుతం రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. అలాగే తల్లి సురేఖ, అదే రామ్ చరణ్ తల్లి కూడా సురేఖ అతనితో పాటు ఉన్నారు. అల్లు అరవింద్ కూడా ఉన్నారు. ప్రస్తుతం చేబ్రోల్ నివాసంలో పవన్ కళ్యాణ్ తో సమావేశం తర్వాత ఇటువంటి ఏమైనా బహిరంగ ప్రకటన ఏమైనా చేసే అవకాశం ఉందా, లేదా సోషల్ మీడియా వేదికగా తన బాబాయ్ ప్రచారం కోసం సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారా అన్న ఒక ఉత్కంఠ కూడా ప్రస్తుతం నడుస్తోంది. ఏదైనా ప్రస్తుతం ఈ రోజు రామ్ చరణ్ రాకతో కొంత రాజకీయంగా